నమస్తే ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో ఫైనల్ మనం హైదరాబాద్లో ఉన్నాం. సో టైం వచ్చేసి మనకి 3:20 అవుతుంది. సో మోర్ అప్డేట్స్, చాలా రోజుల నుంచి నేను అప్డేట్ ఇవ్వాలి. సో ఇప్పుడు మోర్ అప్డేట్స్ మీకు ఇస్తా. ఏం అప్డేట్స్ ఉంది, ఇంకా ఎంతవరకు కంప్లీట్ అయింది అప్డేట్ అనేది వెళ్ళి. సో ఇక్కడ వచ్చేసి మనకి పైన తాళ్లతో దీన్ని పైకి లేబడుతారంట. ఇక్కడ వచ్చేసి మనకి వెల్డింగ్ అవుతుంది. అన్న వాళ్ళు మొత్తము కంప్లీట్ చేస్తారు వెల్డింగ్. ఇక్కడ ఏంటంటే మనకి పైన గణేశునికి మొత్తము మధ్యలో ఒక రోడ్ పెట్టారు. ఇక్కడ మనకి షెడ్ వర్క్ అవుతుంది. ఇక్కడ మొత్తం నట్ ఫిట్టింగ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మనకి గణేష్ వెనకాల మనకి బ్యాక్ మొత్తం వెల్డింగ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మొత్తం పైన దాకా మొత్తం మనకి వెల్డింగ్ అవుతుంది అంట. మొత్తం దాని బ్యాక్ సైడ్ సంబంధించిన వెల్డింగ్స్ అన్ని కట్ చేసుకుంటారు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏంటంటే మనకి అప్డేటు, ఇక్కడ రైట్ సైడ్ షెడ్ అయితే మొత్తం సైడ్లలో కంప్లీట్ అయిపోయింది. పైన వచ్చేసి మనకి కట్టెలు పెడతారు. దానిపైన మనకి టీన్ రేకులు వచ్చేసాయంట. సో ఇంకా కట్టెలు కూడా పైన పెడతారు. ఈ నుంచి లేబట్టేసేసి ఇక్కడ ఉన్నాయి కట్టెలు మనకి. ఇక్కడ నుంచి ఇక్కడ కట్టేసి ఇక్కడ పైకి లేబట్టి పెడతారంట. దానిపైన మనకి రేకులు వేస్తారంట షెడ్ లాగా. చూస్తారు కదా, ఆల్మోస్ట్ ఇక్కడ మనకి ఎంతమంది వర్కర్స్ ఉన్నారో, ఎంత కష్టపడుతున్నారో. ఇక్కడ మార్నింగ్ 8 నుంచి నైట్ 10 దాకా వీళ్ళకి వర్క్ అవుతున్నాయంట. మధ్యలో వచ్చేసి వాళ్ళకి 12 దాకా ఒక లంచ్ బ్రేక్, మళ్ళీ ఈవినింగ్ ఒక లంచ్ బ్రేక్ అంట. ఆ తాడు వచ్చేసి మనకి ఇక్కడ కింద వచ్చేసి కట్టెలు కట్టేసి మొత్తం పైకి లేబడతారంట అన్నవాళ్ళు. ఆడ పైన కట్టెలు మీకు 3 కనిపిస్తాయి కదా, 3 దగ్గర ఇంకా కొన్ని కట్టెలు కట్టేసి దానిపైన మనకి క్లీన్ చేస్తారంట. సేమ్ ఇదే ఇక్కడ రిపేర్ అవుతుంది. ఇక్కడ ఉన్న లెఫ్ట్ సైడ్ షెడ్లా. సో ఇది ఇంకా ఇన్కంప్లీట్ ఉంది. దీని కూడా ఆల్మోస్ట్ రేపటిదాకా కంప్లీట్ అయిపోతుంది అంట. ఇక్కడ వచ్చేసి మనకి వెల్డింగ్ వర్క్ అవుతుంది. వచ్చేసి మనకి ఈ నుంచి గుంజుతారు, అక్కడ నుంచి గుంజుతారు. ఈ కట్టె అనేది పైకి లేబడుతుంది. చెప్పాను కదా మీకు ఇంతకుముందు, ఆడ పైన మనకి కట్టెలు కట్టి దానిపైన మళ్ళీ మనకి టీన్స్ వేసి మనకి షెడ్ లాగా వేస్తారు అనేసి. సో చూద్దాం ఎలా పైకి లేబడతారు అనేసి.
సో చూస్తున్నావు కదా మనకి ఇలా పైకి లేబట్టేసి ఇలా ఒక్కొక్క కట్టె పెట్టుకుంటారంట. సో కింద ఉన్న టీన్స్ అయినా పైన వేసేసి మనకి షెడ్ వర్క్ అయిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ అయితే ఫస్ట్లోనే చెప్పా, ఇక్కడ వచ్చేసి మనకి వెనకాల గణేశునికి మనకి మొత్తం వెల్డింగ్ స్టార్ట్ అవుతుంది. మొత్తం ఆల్మోస్ట్ ఇది ఇంకొక 2-3 డేస్ అవుతుందంట. మొత్తం దాని కటింగ్ అవుతుంది. వర్క్ అయితే చాలా జల్జల్ అయిపోతుంది. సో చూసారుగా గైస్ మనకి ఇక్కడ వర్క్ ఎంత జల్జల్ అవుతుంది మనకి. ఇంకొకటి వచ్చేసి మనకి థర్డ్ ఎపిసోడ్లో ఇంకా వర్క్ ఎంత పెండింగ్ ఉంది, ఇంకా ఎంత వర్క్ ఫాస్ట్గా అవుతుంది అనేది మీకు థర్డ్ ఎపిసోడ్లో చూపిస్తా. సో స్కిప్ మాత్రం చేయకండి, ఈ వీడియో మొత్తం కంటిన్యూగా చూడండి. థర్డ్ ఎపిసోడ్లో కూడా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లో మాత్రం జై శ్రీ గణేష్ అని మాత్రం కొట్టండి. ఇంకో వీడియో రాసుకొని అందరికీ జై శ్రీ గణేష్.